బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని మియాపూర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో 24 ఏళ్ల కుమార్తె, 32 ఏళ్ల అల్లుడితో పాటు 60 ఏళ్ల ఉప్పరి లక్ష్మయ్య, 55 ఏళ్ల భార్య ఉప్పరి వెంకటమ్మ, 2 ఏళ్ల మనవడు అప్పు మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద జరిగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెగల ఆధ్యాత్మిక కుంభమేళాగా పిలిచే ఈ పండుగను గొప్పగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద తెగల పండుగ అయిన ఈ ద్వైవార్షిక జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తెగల పట్ల ప్రభుత్వం యొక్క నిబద్ధతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ప్రకటించారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు ఘనంగా ఈ జాతరను నిర్వహిస్తారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అలెజ్ డిఫెక్షన్లకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నార్థక ఎమ్మెల్యేలు 2024లో అధికార కాంగ్రెస్కు దండం పెట్టారు. ఎమ్మెల్యేల స్థితిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి కాంగ్రెస్ వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో ఈ చర్య జరిగింది. యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో యూరియా తీవ్ర కొరత ఏర్పడి జోగులాంబ గద్వాల్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో రైతులు రోడ్లు బ్లాక్ చేస్తూ ధర్నాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో కూడా తీవ్ర కొరత నెలకొంది. మాజీ మంత్రి టి హరీష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుతో సహా భారత్ రాష్ట్ర సమితి నేతృత్వం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహణ లోపాన్ని విమర్శించింది. యూరియా సరఫరా కోసం వరుసలో వేచి చూస్తుండగా కొందరు రైతులు కుప్పకూలడంతో పెద్ద సంక్షోభం గురించి హెచ్చరిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, కేబుల్ ఆపరేటర్లపై ఇటీవలి విద్యుద్ఘాత మరణాలపై నిర్లక్ష్యం వహించారంటూ తీవ్రంగా మండిపడింది. న్యాయమూర్తి నాగేష్ భీంపాక సంస్థలు ఇటువంటి సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన ఎన్నో విద్యుద్ఘాత ఘటనలపై కోర్టు స్పందించింది. ఇందులో ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే 1 లక్షకు పైగా కనెక్షన్లు ప్రభావితమై ప్రజలకు ఇబ్బంది కలిగింది. ఈ కేసు విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు పొంగిపొరుతున్నాయి. నీటి మట్టాలు పెరుగుతుండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం పోలవరం ప్రాజెక్టు, ధౌలేశ్వరం బ్యారేజీల నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో మొదటి హెచ్చరిక జారీ చేశారు. అధికారులు పరిస్థితిని గమనిస్తున్నారు. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని అస్పరి మండలం చిగెలి గ్రామంలో బుధవారం నాడు ఒక బాలికతో సహా 6 పాఠశాల విద్యార్థులు చెరువులో మునిగి మరణించారు. బాధితులను ఎర్రబొట్టు శశికుమార్, ఎర్రబొట్టు కిన్నెర సాయి, కేసరం సాయికిరణ్, ఏ రాముడు, గడ్డల వీరేంద్ర, షేక్ బాబు అని గుర్తించారు. వీరంతా దాదాపు 10 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల 5వ తరగతి విద్యార్థులు. పాఠశాల తర్వాత చెరువులో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. వర్షపు నీరు నిండిన ఆ చెరువులో వారు మునిగిపోయారు. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ప్రభుత్వంలో మార్పు వచ్చిన తర్వాత 3 రాజధానుల వ్యూహం వైపు పివట్కు దారితీసిన తరువాత కేంద్ర మద్దతును తీసుకురావడానికి ప్రణాళికలతో అమరావతి రాజధాని నగర ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. 2015లో సింగపూర్ భాగస్వామ్యంతో ప్రారంభించిన అసలు అమరావతి ప్రాజెక్టు నిలిపివేయబడింది. అయితే సింగపూర్ ఇప్పుడు రాష్ట్రంలోకి తిరిగి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చర్చలు ప్రారంభించింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ప్రాజెక్టులకు టెండర్లు త్వరలోనే పిలుస్తామని తెలిపారు. పేదలకు 26 నాటికి 10 లక్షల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధానిని జాతీయ రైలు మాట్రిక్స్తో అనుసంధానించడానికి ప్రతిపాదించబడింది. 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సరానికి 171 కోట్ల ఆర్థిక కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సముద్ర రవాణా ఛార్జీలపై జీఎస్టీ విధించరాదని తీర్పునిచ్చింది. సముద్ర రవాణా పన్ను రీఫండ్కు సంబంధించి ఈ తీర్పు ఇచ్చింది. తప్పు వల్ల చెల్లించిన జీఎస్టీని తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
జీఎస్టీ చెల్లించిన వారికి కోర్టు తీర్పు ఉపశమనం కలిగించింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులపై ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుపై పని నిలిపివేయాలని బిజు జనతాదళ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఒడిశాలోని మల్కంగిరి జిల్లాలోని గిరిజనులకు ఈ ప్రాజెక్టు ఉనికి ప్రమాదకరంగా మారుతోందని బిజెడి పేర్కొంటోంది. కేంద్ర జల సంఘం ముందు బిజెడి నాయకులు హాజరై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, దీనివల్ల స్థానిక గిరిజనుల జీవనోపాధి ప్రభావితమవుతుందని పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును తిరిగి అంచనా వేయాలని బిజెడి కోరింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల మధ్య కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది.